అర్థం చేసుకోండి. వెస్టేజ్ వండర్ఫుల్ బిజినెస్ ప్లాట్ఫామ్. సో మీ అందరం ఈ కంపెనీలో ఆల్మోస్ట్ 2 crores 10 lakhs పీపుల్స్ 2,10,00,000 మంది పనిచేస్తున్నారు. ఈ 2,10,00,000 మందిలో మనకన్నా చాలా తెలివైనోళ్ళు, డబ్బున్నోళ్ళు, బాగా చదువుకున్నోళ్ళు, గొప్పలు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరూ బతకడం రాక వెస్టేజ్ చేయట్లా. సో బయట ఆటికన్నా బెటర్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అన్న విషయాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టే వెస్టేజ్ చేస్తున్నారు. సో ఈ ఫ్రంట్ సీట్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ. సో ఈ ఫ్రంట్ సీట్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా బతకడం రాక కాదు, వాళ్ళు చాలా చాలా చూసి దానికన్నా బెటర్ లైఫ్ వెస్టేలో ఉంటుందన్న విషయాన్ని అర్థం చేసుకునే మేము ఈరోజు ఈ వెస్టేలో జాయిన్ అవ్వడం జరిగింది. మా జర్నీని స్టార్ట్ చేయడం జరిగింది. మేము కూడా మీలాగే వన్స్ అప్ అంటే ఆ రోజు ఆ చివర బూట్ క్యాంప్ కోసం వేదికలో కూర్చున్న వ్యక్తిని, కొంతమంది లీడర్లు వస్తే వాళ్ళ కోసం ఫోటోల కోసం వెయిట్ చేసిన వ్యక్తిని. బట్ స్ట్రాంగ్ డెసిషన్ ఈరోజు నన్ను ఈ విధంగా నిలబెట్టిందని చెప్తున్నానని. సో ఈరోజు నన్ను యూత్ ఐకాన్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఈ యొక్క ఏదైతే ఎంటైర్ ఆంధ్ర అండ్ తెలంగాణ లీడర్స్ అందరూ కూడా నాకు సపోర్ట్ ఇచ్చి నాకు యూత్ ఐకాన్ ఇప్పించడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పి, సో మీ యొక్క సపోర్ట్ని ఎట్టి పరిస్థితులు నేను మిస్యూజ్ చేసుకోకుండా మీ అందరూ కూడా చాలా గ్రేట్ సపోర్ట్ ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సబ్జెక్ట్లోకి వెళ్తున్నాను. సో వెన్ యూ జాయినింగ్ ఇన్ వెస్టేజ్, దీస్ ఆర్ ద బిలో స్టెప్స్ టు హౌ నో అండ్ టు ఫాలో. సో మీరు వెస్టేజ్లో వర్క్ చేయాలి అంటే సార్ నేను సీరియస్గా చెప్తున్నాను. సో నా మాటలు కొంచెం రూట్గా ఉంటే దయచేసి తప్పుగా అనుకోవద్దు. ముందే నేను మిమ్మల్ని సారీ అడుగుతున్నాను, రైట్? సో ఇక్కడ చూడండి, దీస్ ఆర్ ద బిలో స్టెప్స్ టు నో అండ్ ఫాలో ద స్టెప్స్. మీరు ఖచ్చితంగా వెస్టేజ్లో సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు నేను చెప్పేటువంటి కొన్ని రూల్స్ని ఫాలో చేయాల్సింది. ఎవరైతే నేను చెప్పేటువంటి రూల్స్ని ఫాలో చేయరో ఖచ్చితంగా చెప్తున్నా 100% సక్సెస్ అవ్వరు. 100కి 200% వాళ్ళ సక్సెస్ అయ్యే దాఖలాలు లేవు. నేను ఏదైతే స్టెప్ చెప్తున్నానో వాటిని మీరు ఖచ్చితంగా ఫాలో అవుతేనే మీరు దీంట్లో సక్సెస్ అవ్వడం అనేది జరుగుద్ది. ఆల్మోస్ట్ నేను చెప్పినటువంటి కొన్ని ఆటల్లో ఇందరు మై గ్రేట్ మెంటర్ మిస్టర్ రంజిత్ సార్ చాలా ఎక్స్ట్రాడినరీగా చెప్పారు. సో ఆయన పాయింట్లు కూడా కొన్ని ఉంటాయి. సో ఆయన చెప్పిన తర్వాత నా ఈ పెద్ద న్యూక్లియర్ బాంబు పేలిన తర్వాత ఏదో చిన్న టపాసులాగా ఉంటే నా ట్రైనింగ్. సో అందుకే సార్ నాది ముందు ఉందంటే రంజిత్ సార్ ముందు తీసుకున్నారు ట్రైనింగ్. సో అయినా పర్లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఖచ్చితంగా మీరు ఈ వెస్టేజ్లో సక్సెస్ అవ్వాలంటే నేను ఎదగగలన్న కాన్ఫిడెన్స్ మీకు ఖచ్చితంగా ఉండాలి. డెఫినెట్గా చెప్తున్నానండి, ఈ వెస్టేజ్లో మీరు సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. సార్ విక్టోరీ సెల్వి నిసాని వెస్టేలో రాకముందు బుట్ట మీద ఉప్పు చేపలు పెట్టుకుని ఊరూరు తిరిగి వచ్చిన అమ్మాయి ఈరోజు వెస్టేలో జాయిన్ అయిన 8 yearsకి పర్ మంత్ 18,13,000 పర్ మంత్ ఇన్కమ్. ఆవిడే చేసినప్పుడు మనం చేయలేమా సార్? మనం చేయలేమా? ఒక కళ్ళు లేని వ్యక్తి నెలకు 1,00,000 సంపాదిస్తున్నాడు సార్. ఒక చేతులు లేని వ్యక్తి నెలకు 4 లక్షలు సంపాదిస్తున్నాడు సార్. ఒక బార్బర్ నెలకు 1,70,000, మరొక బార్బర్ నెలకు 1,80,000. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది కార్పెంటర్లు, వెల్డర్లు, టాపీ మేస్త్రులు, చిన్న వాళ్ళు ఈ కంపెనీలో జాయిన్ లక్షలాది రూపాయలు ఇన్కమ్ తీసుకుంటున్నారు. సో మేము కూడా మీలాగే స్టేజ్ మీద ఎక్కినప్పుడు ఇది మా వల్ల అవుద్దా అనుకుని వర్క్ స్టార్ట్ చేసాము. ఈరోజు మేము సక్సెస్ అవ్వడం జరిగింది. సో మీరు ఈ వెస్టేజ్లో సక్సెస్ అవడానికి ముందు మిమ్మల్ని మీరు నమ్మండి. 100% సక్సెస్ సాధిస్తారు, దాంట్లో ఎటువంటి సందేహం అయితే లేదు. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తే చూడండి, చాలామంది మీ డౌన్ లైన్స్లో ఏమవుతుందంటే ఇక్కడ ఈ వెస్టేజ్లో కాదండి, జనాల మీద పని ఇప్పుడు కూడా ఏంటంటే మనల్ని పాజిటివ్ వైపు కన్నా నెగిటివ్ వైపు ఎక్కువ లాగిస్తారు. ఎందుకంటే దాని గురించి వాళ్ళకి తెలియనప్పుడు దాని గురించి ఎక్కువగా నెగిటివ్గానే చెప్తూనే ఉంటారు. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక పొలంలో 2 వ్యక్తులు చిల్డ్రన్స్ గేమ్ ఆడుతూ ఒక బావి ఉంది. ఆ బావిలో అన్న కొడుకులు గేమ్ ఆడుతుంటే అన్న బావిలో పడిపోతాడు. సో ఈ చిన్నపిల్లాడు వెళ్ళి ఏం చేస్తాడంటే అక్కడ అటు ఇటు చూసిన తర్వాత ఎవరో కనపడబోయేసరికి అక్కడ ఉన్న తాడినేసి ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆయన ఎలాగోలా ఒక గంటన్నరకు ఎలాగోలా కష్టపడి ఆయన పైకి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఊళ్ళో జరిగిన విషయం మొత్తం చెప్పారు. సార్ ఇలా మా పిల్లలంట బావులో పడిపోయాడంట, వాళ్ళ అన్నని ఈడు లాగాడంటే, ఈడు వయసు ఎంత ఆడు వయసు ఎంత, ఈడు లాగడం ఏంటి అని చెప్పి స్వామీజీ దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ స్వామి చెప్పిన మాట ఏంటంటే అఫ్కోర్స్ లాగుండొచ్చు, దానికి తప్పేముంది, ఎలా తాగుతాడు సార్, ఆడేమో పెద్దోడు ఈడేమో చిన్నోడు, ఎలా తాగుతాడు సార్? అరే బాబు, వాడు ఆ టైంలో చిన్నోడు, నేను పెద్దోడినా చిన్నోడినా, బావులో ఉన్నోడు బలవంతుడా తక్కువంతుడా ఇవేమి చూసుకోలేదు. వాడి టార్గెట్ ఓన్లీ వాడి పైకి లాగడమే. అదే ఆ టైంలో కనుక ఎవరైనా సరే నువ్వు లాగలేవురా, నువ్వు పెద్దోడు నువ్వేం లాగుతావు, నువ్వు చేయలేవురా కనుక అని ఉంటే ఆడు పరిగెత్తుకొచ్చి మీ దగ్గరకు వచ్చాడు, ఈ పాటికి ఆ బావిలో ఉన్నాడు చచ్చిపోయేవాడు. ఆ రోజు ఆడికి ఎవడ చెప్పేవాడు లేడు కాబట్టి ఈ రోజు వాడు సక్సెస్ అవడం అనేది జరిగింది. సో మీరు కూడా ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు చాలామంది నువ్వు చేయలేవురా నథింగ్, వదిలేయండి. ఏమీ పట్టించుకోవద్దు. నాకు